నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్. ఆయన పార్టీ మారతారు అన్నది వార్త. వెంటనే అది నిజం కాదని ఆయన ఖండన. తప్పుడు ప్రచారాలు చేయొద్దని స్వీట్ వార్నింగ్. పార్టీ మారితే అందరికీ అధికారికంగా చెప్పే మారతానని ఒక స్టేట్మెంట్. ఓవరాల్గా ఇది విషయం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారతారన్న ప్రచారం ఈనాటిది కాదు. అది ఎప్పటినుంచో ఉంది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. అలాంటి వార్తలను ఖండాలు ఖండించడాలు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇంతకీ కోమటిరెడ్డి పార్టీ మార్పుపై ఎందుకు ఈ స్థాయిలో ప్రచారం జరుగుతోంది? పదే పదే ఆయన క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? నిప్పు లేకుండా పొగ వస్తుందా? పార్టీ మార్పులో ఎంతో కొంత నిజం దాగుందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్ లీడర్. టిపికల్ పొలిటీషియన్. మనసులో ఉన్నది దాచుకునే రకం కాదు. ఏదైనా మొహమాటం లేకుండా ముక్కుసూటిగా చెప్పే రకం. అది పార్టీ అధ్యక్షుడైనా పార్టీ అధిష్టానమైనా డోంట్ కేర్. మొదటి నుంచి ఆయనది అదే తీరు. నాది కాంగ్రెస్ రక్తం అంటారు. ఆ కాంగ్రెస్ విధానాలనే తప్పుపడుతుంటారు. అధిష్టానం ఆదేశిస్తే దేనికైనా సిద్ధమే అంటారు. కానీ అదే అధిష్టానం నియమించిన పీసీసీ చీఫ్ పై పదే పదే ఆరోపణలు చేస్తుంటారు. ఎప్పటికప్పుడు ఢిల్లీకి వెళుతుంటారు. అక్కడ కాంగ్రెస్ అధిష్టాన పెద్దల్ని కలిసే సందర్భాల కన్నా బీజేపీ ప్రభుత్వ పెద్దలను కలిసే సందర్భాలే ఎక్కువ. ఇదేంటని ప్రశ్నిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని చెబుతారు. నిధులు రాబట్టుకునే ప్రయత్నమేనని అంటారు. అంతకు మించి ఇంకేమీ లేదని చెబుతుంటారు. ఇలా పదే పదే బీజేపీ పెద్దల్ని కలుస్తున్న సందర్భాల్లోనే ఆయన పార్టీ మారతారన్న ప్రచారాలు మరింతగా ఊపందుకుంటున్నాయి. ఈ గట్టునుంటారా లేక ఆ గట్టునుంటారా అన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి. అలాంటి ప్రచారాలను ఖండిస్తూ ప్రస్తుతానికి ఈ గట్టునే అంటూ ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంటారు. కొన్ని రోజులు కామ్గా ఉండి ఇంకేదో కాంట్రవర్సీ కామెంట్ చేస్తారు. మళ్లీ వార్తల్లో హెడ్లైన్ గా మారతారు. ప్రతిపక్ష పార్టీ నేతల్ని కలుస్తారు. పార్టీ మారతారన్న ప్రచారాలు ఊపందుకునేలా చేస్తారు. మీడియాకు బ్రేకింగ్ న్యూస్లు అందిస్తూనే ఉంటారు. బిగ్ బ్రేకింగ్. భువనగిరి షేక్ అయిపోయే బ్రేకింగ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్. పార్టీని వీడేందుకు సిద్ధమైన సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం. కోమటిరెడ్డి చూపు బీజేపీ వైపా, బీఆర్ఎస్ వైపా, లేదా కొత్త పార్టీ ప్రకటనతో షాక్ ఇస్తారా? ఇదిగో అచ్చం ఇలానే ఓ రేంజ్లో బ్రేకింగ్ తిరిగింది. ఇటు మీడియాలోనూ అటు సోషల్ మీడియాలో కోమటిరెడ్డి పార్టీ మారుతున్నారన్న వార్త వైరల్ అయిపోయింది. అసలు ఇది నిజమేనా అని సందేహం. ఎందుకంటే గతంలోనూ ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. ఆ తరువాత ఖండాలుగా ఖండించడాలు జరిగాయి. అందుకే ఆయన చెప్పే వరకు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఆ వార్త నిజం కాలేదు. ఎప్పటిలానే కోమటిరెడ్డి తప్పుడు ప్రచారం అంటూ పార్టీ మార్పు వార్తలను ఖండాలుగా ఖండించారు. ఉద్దేశపూర్వకంగా కొందరు తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనది కాంగ్రెస్ రక్తమని, తన ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంటే ఆప్షన్స్ ఉంటే పార్టీ మార్పుపై ఆలోచించేవారా అన్న సందేహమూ కలుగుతోంది. అయితే పార్టీ మార్పు ఆలోచన ఉంటే దానికి సిద్ధమైతే తానే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. అందర్నీ సంప్రదించిన తరువాతే నిర్ణయం తీసుకుంటానే తప్ప ఢిల్లీలో హడావుడిగా నిర్ణయాలు తీసుకోనని కూడా ప్రకటించారు. 33 ఏళ్లుగా పార్టీలో ఉన్నా, 5 సార్లు గెలిచా, ప్రస్తుతం ఎంపీగా ఉన్నా, వచ్చే ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు మళ్లీ ఎంపీగానో కాదంటే ఎమ్మెల్యేగానో పోటీ చేస్తా. పార్టీలో ఏదైనా పదవి ఇస్తారని ఆశిస్తున్నా, అదే కోరుకున్నా అంటూ మనసులో మాట కూడా బయటపెట్టారు. ఇదంతా విన్నాక ప్రస్తుతానికైతే పార్టీ మార్పు వార్త అబద్ధం, భవిష్యత్తులో ఆ వార్త నిజం కావచ్చేమో అని ఇండైరెక్ట్ గా కోమటిరెడ్డి చెప్పినట్లుంది. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. నిరాధారమైన వార్తలతోని ప్రజలని, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని 33 సంవత్సరాలుగా నన్ను నమ్ముకొని బతుకున్న లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలని అయోమయంలో పడేయొద్దని, అలాంటి ఏమన్నా ఉంటే నేనే ప్రకటిస్తాను తప్ప నియంత్రణలు మీరు చోరీ చేసుకొని దాన్ని ఖండించడం కూడా నాకు బాధాకరం అనిపిస్తుంది. పార్టీ మారేవాడిని అయితే ఆ రోజు నాకు పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వకపోతే మారేవాడిని. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారన్నది సగం నిజం. ఇది పూర్తిగా నిజం కాకూడదని అప్పుడప్పుడు కొన్ని కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటారు. మొన్నటికి మొన్న రాహుల్ పై అనర్హత వేటుకు నిరసనగా గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కనిపించారు. పార్టీలో అందరి నాయకులతో కలిసి నడిచిన సందర్భాలు వేళ్లపై లెక్కపెట్టొచ్చు. అయినా కాంగ్రెస్ పార్టీలో అందరూ అన్న పదానికే చోటుండదు.
అలా అంతా కలిసి నడిచే సందర్భాలు కూడా చాలా అరుదు. ఎప్పుడైనా అధిష్టానం నుంచి పిలుపొచ్చి అంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు అందినా కొందరు డుమ్మా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎవరి దారి వారిదే, ఎవరి తీరు వారిదే. అలాంటప్పుడు కోమటిరెడ్డి తీరును తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో 2 వర్గాలున్నాయి. ఒకటి సీనియర్ వర్గం, రెండోది పీసీసీ అధ్యక్షుడు రేవంత్ వర్గం. ఆ సీనియర్ల వర్గం ఏదైతే ఉందో వాళ్లు ఎప్పటికప్పుడు రేవంత్తో పాటు ఆయన వర్గంపై కత్తులు దూస్తూనే ఉంటారు. అలా కత్తులు దూసే బ్యాచ్లో ప్రముఖంగా వినిపించే పేరు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఆ పీసీసీ పదవి తనకే వస్తుందని అప్పట్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆశించారు. కానీ అది జరగలేదు. ఇక అప్పటి నుంచి పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్న ఆయన పలు సందర్భాల్లో వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ పై ఘాటు విమర్శలు మొదలుకొని ఆ తరువాత మునుగోడు ఉప ఎన్నికలో సోదరుడికి మద్దతుగా మాట్లాడటం, ఉగాదికి ముందే పొత్తుల పంచాంగం చెప్పడం, సొంత పార్టీ నేత చెరుకు సుధాకర్ కు నేరుగా వార్నింగ్ ఇవ్వడం లాంటి ఘటనలు కోమటిరెడ్డిని నిత్యం వార్తల్లో నిలిచేలా చేశాయి. అయినా అధిష్టానం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.